జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విషయం ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాలు పూర్తి చేసుకునండి 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం అంటే స్త్రీ తత్వం గురించి, అర్ధనారీశ్వర తత్వం గురించి వివరించడం జరుగుతుందండి. పత్రి సార్ ఏదైతే సత్యాన్ని వెలికి తీసి చెప్పడం జరిగిందో 18 ఆదర్శ సూత్రాల ద్వారా మరి పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనల ద్వారా ఏదైతే సత్యాన్ని వివరించి చెప్పారో ఆ సత్యాన్ని అందరికీ కూడా ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ వివరించడం జరుగుతుందండి. మరి ఎవరైతే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారో, ఏ ఊరైతే ఆహ్వానిస్తున్నారో ఆ ఊరికి వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ ప్రతిరోజు 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుందండి. ప్రాక్టికల్స్ కూడా జరుగుతున్నాయి. మరి అద్భుతంగా ఎక్కడైతే వర్క్షాప్ జరుగుతుందో అక్కడ చాలా మార్పులు జరుగుతున్నాయండి. కొత్తగా వచ్చిన వారిలో చాలా అద్భుతంగా మార్పు చెంది చక్కగా ధ్యానం చేస్తున్నారు, శాకాహారులుగా మారుతున్నారండి. మరి ఈ వర్క్షాప్‌ని ఈ ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడ మానస సరోవరంలో జరుగుతుందండి. మరి అక్కడికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. మన మేడం గారికి స్వాగతం అండి. సుస్వాగతం సుగుణ మేడం గారికి. థ్యాంక్ యూ మేడం. ఇవ్వండి. ఇప్పుడు కనిపిస్తున్నారు మీరు నాకు. ఓకే. ఓకే. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మ గారికి జనాభివందనాలు. సో ఇక్కడ చేసిన సెషన్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నా పేరు సుగుణ. సో నేను 2001లో పత్రి గారిని కలవడం జరిగింది. నేను బీటెక్ చేసే టైంలో నంద్యాలలో. ఆయన చూడగానే ఒక ఆత్మ పులకింత కలిగింది అనమాట నాకు నేను వెతికేది నాకు దొరికింది అన్నంత ఆనందం కలిగింది ఆయన మొదటిసారి చూడగానే. సో అప్పటి నుండి నా జీవితంలో ధ్యానం అనేది ఒక ప్రధానమైన భాగమైంది. సో ఇప్పుడు జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకొని మన జీవిత లక్ష్యం ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి అనే విషయం గురించి తెలుసుకొని అర్థవంతంగా జీవించడం జరుగుతుంది. సో ఈరోజు విషయానికి వస్తే ముందుగా మనం ఆధ్యాత్మికత. ఓకేనా మేడం? అందరూ ఆడిబులేనా? ఓకే మేడం. ఓకే మేడం. ఆధ్యాత్మికత అంటే ఒక ఆత్మ యొక్క ప్రయాణం, ఆత్మ యొక్క కథను ఆధ్యాత్మికత అంటాం. సో మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎలా వెళ్తున్నాము, ఎలా జీవించాము, ఎలా ఎదిగాము, ఎక్కడికి చేరుకుంటాము, ఇదంతా కలిపి మన ఆత్మ కథ. సో మన గురువు గారు అందించిన జ్ఞానం ప్రకారం ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట గురువు గారు ఇచ్చిన జ్ఞానమే, కాకపోతే నా ద్వారా చెప్పించబడుతుంది అంతే. సో ఆయన ఇచ్చిన ప్రకారం మన ఆత్మ అనేది కారణ శరీరంలోంచి భూమికి వస్తుంది అనమాట. సో ఒక కారణంతో పూర్ణాత్మ నుంచి విడివడిన మనము కారణ శరీరంలో నుండి ఈ ఎన్నో లోకాలు దాటుకుంటూ ఆత్మ ప్రయాణంలో మనం భూలోకంలో కూడా వస్తాం. ఈ భూలోకంలో మన అనుభవాలు. సో భూలోకంలో మొదటి స్థితిలో ఉన్నప్పుడు మూలాధారం అని ఈ చక్రాల గురించి కూడా మనకి విశేషమైన జ్ఞానం అందించారు. సో మూలాధార చక్రంలో ఉన్నప్పుడు మనము మొదటి జన్మల్లో ఉన్నట్టు, మళ్ళీ నెక్స్ట్ స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం అండ్ సహస్రారం. ఈ స్థితుల్ని ఎలా దాటాలి, మనం ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే దాని గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందాం. సో జనరల్ గా అయితే స్త్రీలకి శక్తి క్షేత్రం అనేది మన మణిపూరకంలోనే ఉంటుంది అన్నమాట. అందుకే మనకి గర్భాన్ని ఇవ్వడం జరిగింది. మన శరీరం యొక్క స్ట్రక్చర్ ఒక లేడీ స్ట్రక్చరే ఆ విధంగా జరిగింది. పురుషులకి ఏ విధంగా అయితే మూలాధారంలో శక్తి నిక్షిప్తమై ఉంటుందో, స్త్రీలకి మణిపూరక చక్రంలో శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ 3వ చక్రం వరకు అప్లిఫ్ట్ అయి ఉన్న వాళ్ళం అనమాట. రామ్తా బుక్ లో కూడా మనం చూసినట్లయితే ఒక మొట్టమొదటిగా సృష్టి క్రమంలో ఫస్ట్ ఒక అణువు నుంచి, ఒక కణం నుంచి అట్లా ఒక సృష్టి ఎలా అయితే
చేస్తూ వచ్చారో రకరకాలుగా ఎదుగుతూ ఎదుగుతూ ఇవన్నీ సృష్టించాక వీటిని అనుభవించడానికి మనిషి కావాలి కదా అని మనిషిని సృష్టించారు. ఆ మనిషిని కూడా ఫస్ట్ ఒక అబ్బాయిని సృష్టించారనమాట, ఒక మేల్ని. సో ఆ మేల్ని సృష్టించాక దీనికి ఇంకొకటి కూడా యాడ్ అయితే బాగుంటుంది అని ఎన్నో పరీక్షల తర్వాత ఎన్నో జనరేషన్స్ ప్రాక్టీస్ చేసి మరి అత్యున్నతంగా డెవలప్ చేసిన వ్యక్తిగా స్త్రీని సృష్టించారు. సో ఆ విధంగానే మనం అర్థం చేసుకోవచ్చు స్త్రీ అంటే ఎంత డెవలప్డ్ ఒక బాడీ స్ట్రక్చర్ తీసుకొని వచ్చింది అనే విషయం. అంటే స్త్రీ ఏదో ఎక్కువ గొప్ప అని చెప్పను కానీ ఒక ఆత్మ ప్రయాణంలో ఆత్మ సరైన మగ జన్మలు సేమ్ కౌంట్ ఆఫ్ ఆడ జన్మలు తీసుకుంటుంది. కానీ ఆడ జన్మ తీసుకోవడం దానికి గిఫ్ట్ అన్నమాట. ఎందుకంటే అది దాని బాడీ స్ట్రక్చర్ లోనే ఎంతో ఎనర్జీ నిక్షిప్తం చేసుకునే కేంద్రాలను తీసుకొని మూడో చక్రం వరకు అప్లిఫ్ట్ అవ్వబడి వస్తుంది స్త్రీ శరీరం. సో ఈ స్త్రీ ఎందుకు అంతగా అంటే ఆమె నిర్మాణమే అలా జరిగింది కాబట్టి. సో ఎంతో డెవలప్డ్ వర్షన్గా ఇప్పుడు మన కంప్యూటర్లో 10th జనరేషన్, 12th జనరేషన్, 16th జనరేషన్ డెవలప్ చేసుకుంటూ వస్తాం కదా మనము. అట్లాగే మన ఈ మానవ శరీర నిర్మాణం జరిగాక ఈ మగవాడి శరీరం నిర్మించిన తర్వాత కూడా ఎన్నో జనరేషన్స్ డెవలప్మెంట్ చేస్తూ ఒక అత్యున్నతమైన సృష్టిగా స్త్రీని సృష్టించారు. సో ఆ విషయంలోనే మనము సృష్టికి ఒక నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మనం పుట్టడమే అంత గొప్ప శక్తితో పుట్టామన్నట్టు. ఇంత అంటే ఏంటి, ఒక డెలికేట్ అన్నప్పుడు దానికి ఒక క్వాలిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా. సో ఏంటి ఆ క్వాలిటీ అంటే క్షమాతత్వం, ప్రేమ గుణం, స్నేహ భావన, ఓర్చుకోవడం, ఇవన్నీ సహజంగానే ఒక స్త్రీ ఎదిగే కొద్దీ ఎక్కువ నేర్చుకుంటూ వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఒక కరుణ కలుగుతుందో ఆటోమేటిక్ గా మన శరీరంలోని ఒక కాంతి క్షేత్రం అనేది తయారవుతుంది. కాంతి క్షేత్రం అంటే 6వ చక్రానికి సూచిక. మన శరీరం ఎప్పుడైతే కంప్లీట్ గా ఎనర్జీ బాడీ అవుతుందో అప్పుడే మన ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుంది. సో ఆజ్ఞాచక్రం ఓపెన్ కావాలంటే సో ఏ విధంగా అయితే మనం ధ్యానం చేసి మన శక్తిని అన్ని చక్రాలను ఉద్దీపనం చేసుకుంటూ 6th చక్రం వరకు వస్తాం. కానీ ప్రతి చక్రానికి ఒక క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు మూలాధార చక్రము అంటాం. మూలాధార చక్రంలో వాళ్ళకి నాస్తికత ఉంటుంది. మూలం చూపిస్తేనే నమ్ముతారు అన్నట్టు. అది మూలాధార చక్రం. మూలాధార చక్రంలో నేను తిన్నాను, నేను కష్టపడ్డాను, ఇదే ఉంటుంది. ఇప్పుడు క్వాలిటీస్ గురించి తెలుసుకుంటే, ఒక్కొక్క చక్రం యొక్క క్వాలిటీస్ గురించి తెలుసుకుంటే మనం ఏ విధంగా మనల్ని అప్లిఫ్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మన ధ్యానము మన నిజ జీవితంలో కూడా ప్రభావం చూపించాలి. అప్పుడే మనం నిజంగా ధ్యానం చేస్తున్నది. మనలో ఆ మానవత కోణము, మానవత విలువలు పెంచినప్పుడే మనం నిజంగా ఆధ్యాత్మికంగా ఎదిగినట్టు. నేను ఎక్కువ సేపు ధ్యానం చేశాను కాబట్టి నేను గొప్ప ఆధ్యాత్మికవేత్తని అనుకోవడము ఒక భ్రమే అవుతుంది. మనలో మార్పు రాకుండా ఏది జరగదు. సో ధ్యానం చేస్తున్నాము అంటేనే మనల్ని మనం సమూలంగా మార్చుకోవడానికి సిద్ధమై కూర్చున్నామని అర్థం. సో మనల్ని మనం సమూలంగా మార్చుకోవాలంటే ఏం తగ్గించుకోవాలండి? మనం మన అహంకారాలని, మన ఫిక్స్డ్ అభిప్రాయాలని, వీటన్నిటిని కొంచెం పక్కన పెట్టి ఎదగడానికి సిద్ధపడాలి. సో మూలాధార చక్రంలో ఏంటి, నేను నా వరకే అన్న స్వార్థం నుంచి సో మా కులం వాళ్ళు, మా వాళ్ళందరూ అన్న ఒక గుంపు ఫామ్ అవుతుంది. సో ఆ గుంపు ఈ స్వార్థం నుంచి స్వార్థం తగ్గించుకున్నప్పుడు నా వాళ్ళు అనే సంఖ్య పెరుగుతుంది. అది ఫస్ట్ మూలాధారం యొక్క అప్లిఫ్ట్ అన్నమాట. కేవలం నేను, నా పిల్ల, నా భార్య, నా పిల్లలే అనేది మూలాధార చక్రం. సో దాన్ని దాటుకొని మా వాళ్ళందరూ మా ఊరు వాళ్ళు లేదా మా జిల్లా వాళ్ళు అనుకోవడం స్వాదిష్టానం. స్వాదిష్టానం అన్నట్టు. ఆ స్వాదిష్టానం నుంచి కూడా నెక్స్ట్ మణిపూరపానికి అప్లిఫ్ట్ అవ్వాలంటే కొంచెం జ్ఞానం తెలుసుకొని ఉండాలి. వాడు బాగా చదువుకోవాలి, ఎన్నో విషయాలు చదువుకొని ఎంతో మందిని కలిసి సో జీవితంలో ఒక చక్కని జీవితాన్ని జీవిస్తూ ఉంటే అది మణిపూరక చక్రానికి అప్లిఫ్ట్ అయినట్టు. సో మణిపూరక చక్రం అంటే ఏంటి, తను ప్రాపంచికంగా మంచి జీవితం జీవిస్తూ ఉంటాడు, బట్ లోపల మాత్రం అతనికి వెళుతూ ఉంటుంది. సో బయట అతను పిహెచ్డీలు చేస్తుండొచ్చు, బయట పండితుడు అయి ఉండొచ్చు, సహస్రావధాని అయి ఉండొచ్చు, కానీ లోపల ఆత్మ డొల్లతనం అతనికి తెలియదు అన్నమాట. సో అతడు
ఆ విధంగా ఎంత గంభీరంగా ఉన్నా ఒక్కడు ఉన్నప్పుడు తనని తానే యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడనమాట. సో ఇంత ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రొఫెసర్ వీళ్ళందరినీ మనం మణిపూరక చక్రానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. సో దీని నుంచి నాలో ఏదో వెలితి ఉంది, దీన్ని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ ప్రాపంచిక భోగాలే కాదు, ఇంకా నాలో ఏదో ఉంది అని అతనికి ఆలోచన వచ్చినప్పుడు అతను అనాహత చక్రానికి వెళ్తాడు. ఆ అనాహత చక్రంలో మౌనం ఉంటుంది. సో మౌనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు అతను. సో ఎంత లగ్జరీస్ ఉన్నా అతని కార్నర్ లో ఒక మౌనమే ఉంటుంది. ఒక సైలెన్స్ ని వెతుక్కుంటూ ట్రెక్కింగ్ చేస్తాడు, గుళ్ళకు వెళ్తాడు, ఏదో వెతుక్కుంటూ ఉంటాడు నాకేమో కావాలి అని. సో అది అనాహత చక్రం అనమాట. ఆ అనాహత చక్రంలోంచే అతని మనస్సు అనేది బాగా వికసితం అవుతుంది. అనాహత చక్రంలో మనస్సు వికసితం అవడం అంటే సూక్ష్మాన్ని కూడా తెలుసుకుంటుంది. అంతవరకు మనస్సు ఉంటుంది కానీ దానికి స్థూలమే కనిపిస్తుంటాయి అన్ని. బిల్డింగ్లు, కార్లు, హోదాలు ఇవే కనిపించే ఆ మనసుకి ఒక సూక్ష్మమైన అందం కూడా తెలియడం స్టార్ట్ అవుతుంది. ఒక పువ్వులో ఉన్న ఆ సున్నితత్వాన్ని అతను గుర్తించగలడు అనాహత చక్రంలో ఉన్న. ఈ అనాహత చక్రం మనసు పరిపక్వతకి సింబల్ అన్నమాట. సో ఆ మనసు పరిపక్వంగా అయినప్పుడు ఆ సూర్యోదయాన్ని, చంద్రోదయాన్ని, ఒక మంచి ప్రకృతిని చూసి అతను పులకిస్తాడనమాట. ఆ విధంగా అతడు తనకు తెలియకుండానే దైవానికి దగ్గర అవుతూ వస్తాడు. అది అనాహత చక్రం యొక్క ప్రాముఖ్యత. సో మనసుని ఈ విధంగా బాగా వికసింపజేసుకొని సూక్ష్మాన్ని గ్రహించగలిగే సూక్ష్మ బుద్ధి కలిగినప్పుడు అప్పుడు అతను విశుద్ధానికి వస్తాడు. సో విశుద్ధానికి వచ్చినప్పుడు నేను బాగా ఏదో మేలు చేయాలి అందరికీ అన్నట్లు అన్ని ఒక రెవల్యూషన్ కి అతను కారణం అవుతాడు. సో రెవల్యూషన్ కారణం అవడం అంటే మహాత్మా గాంధీ మన స్వాతంత్ర తీసుకురావడానికి కారణమయ్యాడు. అంటే విశేషంగా అతను ఆ మాట మీద పట్టు ఉంటుంది కాబట్టి ఒక మంచి నాయకుడు, గొప్ప నాయకుడు అవుతాడు. లేదంటే ఒక గొప్ప సైంటిస్ట్ అవుతాడు. ఏదైనా మార్పు భూమి మీద బాగా జరిగింది అంటే అది విశుద్ధ చక్రంలో ఉండే వాళ్ళ వల్ల జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్యూరిటీగా ఉంటారు, అనాహతం నుంచి వచ్చారు కాబట్టి. ప్లస్ వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, సాధించాలి అనే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంటుంది అనమాట. ప్రాపంచికంగా ఈ భూమికి ఏమో చెయ్యాలి, ఒక రెవల్యూషన్ లో నా వంతు ఉండాలి అని. గొప్ప గొప్ప సైంటిస్టులు, నిస్వార్థమైన రాజకీయ నాయకులు, ఈ గాంధీ మహాత్ముడు, మదర్ తెరీసా వీళ్ళంతా మనము ఈ విశుద్ధ చక్రానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఇది వాళ్ళకి ఆధ్యాత్మికత ఇంకా అనేది వంట పట్టలేదు. బట్ తెలుసు భగవంతుడి గురించి, నిశ్శబ్దం తెలుసు కదా 4వ చక్రంలో. సో ఆ విధంగా ఈ 5వ చక్రంలో కూడా నిశ్శబ్దాన్ని వెతుక్కుంటూనే ఇంకా జ్ఞానం అంటే ఏంటి అనే దాని గురించి లోతైన సెర్చ్ చేస్తాడన్నమాట. ఆ మాట మీద అతనికి పట్టు వచ్చాక ఎప్పుడైతే ఈ ధ్యానంలో ఎక్కువ ధ్యాన సాధన పెంచుకొని ఎంతో మంది గురువుల మాటలు విని అతను ధ్యానం మొదలు పెట్టాక సో అతనికి ఎనర్జీ లెవెల్స్ విశుద్ధం నుంచి ఈ ఆజ్ఞా చక్రానికి వెళ్ళడానికి అతనికి ప్రాపంచికమైన బిహేవియర్ ఏంటంటే అందరి పట్ల కరుణ కలుగుతుంది. సో ఎందుకంటే అందరికి ఈ లెవెల్లో తను వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా ఏమో చేయాలనే తపన కలుగుతుంది అనమాట. నేను నాది అనే భావన నుంచి అందరి పట్ల మైత్రి భావన, కరుణా భావన కలిగినప్పుడు అతను ఆజ్ఞా చక్రానికి వెళ్తాడు. సో ఈ కరుణనే కాంతి క్షేత్రము అన్నారు పత్రిసారి. మనలో ఉన్న ఆ కరుణ మనల్ని ఏ స్థితికి తీసుకెళ్తుందండి? ఇంటరాక్షన్ ఎవరైనా చెప్తారా మేడం? ఎవరైనా ఒక రెస్పాండ్ అవ్వండి, కొంచెం బాగుంటది. ఓకేనా మేడం? సూర్యకుమారి మేడం చెప్పండి మేడం, చెప్పండి. మనలో ఉన్న కరుణా భావన పెరిగినప్పుడు మన ఆజ్ఞా చక్రం అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. సో అవును మన మేడం. సాధన, మన బుక్స్, మన కరుణ, మన బిహేవియర్ లో ఇవన్నీ మార్పులు. ఇలాంటి మార్పులు వచ్చినప్పుడే ఆజ్ఞా చక్రం యొక్క పరిపక్వత అనేది తెలుసుకుంటుంది. సో ఆజ్ఞ ఎప్పుడైతే మనకి ఇంతవరకు బుద్ధి ఉన్నది, విశుద్ధం వరకు మనం బుద్ధితో పనిచేసాము. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని
విశుద్ధం అంటే ఏంటి? విశేషంగా మన శరీరం శుద్ధి చేయబడింది. ఆ విధంగా అవును. మన శరీరం అంతా కాస్మిక్ ఎనర్జీతో ఫిల్ అయినప్పుడు మనకి ఆజ్ఞాచక్రం అనేది ఓపెన్ అవుతుంది. సో, ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిందని అనడానికి సింబల్ ఏంటంటే, మనలో ఒక మంచి కరుణ కలుగుతుంది. ఎవరిని చూసినా ఒక కరుణా భావన పొంగుతుందనమాట మనలో. అది వచ్చింది అంటేనే మనకు ఆజ్ఞాచక్రం అయినట్టు. మనకి చాలా అనుభవాలొచ్చాయి. నేను చాలా లోకాలు చూసాను. చాలా మంది అంటారు. ఓకేనా? సో, అదంతా మీరు హ్మ్. జ్ఞానం తీసుకుంటున్నారు. బట్ మీ నుంచి ఏమి రిఫ్లెక్ట్ చేస్తున్నారు మీరు అనేది మన బిహేవియర్‌లోనే ఉంటుంది. మన బిహేవియర్‌ని మనం ఎంతగా ఉన్నతీకరించుకుంటున్నాము అనేదే వాళ్ళు మాస్టర్స్ పైనుంచి చూస్తారు. వాళ్ళంత అందించిన జ్ఞానం యొక్క ఉపయోగం ఏంటి? మనలో మార్పు రావడమే గదా! మనలో అవును. ఇంకొంచెం మానవతా దృక్పథం పెరగాలి. అందరినీ సమంగా స్వీకరించుకోగలగాలి. అందరితో మైత్రీ భావంతో ఉండాలి. అందరిని ఆత్మదృష్టితో చూడాలి. అన్న ఈ భావనలు మనకెప్పుడు కలుగుతాయో, అప్పుడు మన ఆజ్ఞాచక్రం పర్ఫెక్ట్‌గా మూవ్ అవుతుంది. సో, ఈ తనను తాను ఆత్మగా గుర్తించి అందరి యొక్క ఆత్మ చైతన్యాలను పెంచడానికి కృషి చేస్తే అప్పుడు సహస్రార స్థితికి అతను చేరుకుంటాడు. సో, సో, ఆ సహస్రార స్థితికి చేరుకోవడం అనేది అతను చేసే సేవను బట్టి ఉంటుంది. ఈ హ్మ్. స్ అందుకే మన పిరమిడ్ మాస్టర్స్ ఆల్రెడీ ఆజ్ఞాచక్రంలో ఉన్నవాళ్ళు కాబట్టి, ఏ ఊరికెళ్ళైనా వీళ్ళే ఛార్జీలు పెట్టుకొనైనా ఎళ్ళొచ్చి అక్కడ ధ్యాన క్లాస్ చేసొస్తుంటారు. ఇప్పుడు మీరిందాక చెప్పారు గదా! వెళ్ళి 3 డేస్ వర్క్‌షాప్స్ పెడుతున్నాము అని. సో, ఇదంతా ఏంటి? ఆత్మ చైతన్యం పెంచడంలో మన వంతు ప్రయత్నం అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు ఎదుగుతారు. ప్లస్ మనము ఎదుగుతాం. మన యొక్క ఎదుగుదల సహస్రార స్థితికి చేరడం ఈ భూమి మీద మన యొక్క ఎదుగుదలకు పరాకాష్ట. దీని తర్వాత ఎన్నో లోకాలున్నాయి. ఎంతో జ్ఞానం ఉంది. అది వేరే విషయము. బట్ ఈ భూమి మీద మన యొక్క చివరి స్థాయి ఏంటంటే ఈ సహస్రార స్థాయిని చేరుకోవడం. ఈ సహస్రార స్థాయి చేరుకోవడం అంటే ఈ ఆజ్ఞా చక్రం వరకు మనము యోగంతో, సాధనతో, జ్ఞానంతో రావచ్చు. బట్ ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారానికి వెళ్ళడానికి మాత్రం ఉన్న ఏకైక రాజమార్గం ఏమైనా ఉంది అంటే అది వేరే యొక్క ఆత్మల యొక్క చైతన్యాన్ని పెంచడమే. అదే సేవ. వేరే ఎంతమందికి మనం ధ్యానం చెప్పి, ఆ ధ్యానంలో వాళ్ళు తనను తాను తెలుసుకుంటారో, అప్పుడు మనలో సహస్రారంలో ఒక రేకు విచ్చుకున్నట్టు. సో, ఆ విధంగా వీలైనంత మందికి ఈ శరీరం ఉన్నంత వరకు వేరే వాళ్ళకి జ్ఞానం బోధిస్తూనే ఉండాలి. ప్రబోధిస్తూనే ఉండాలి. అప్పుడే మనకి ముక్తి, విముక్తి. ఓకేనా? ఇంక ఈరోజు విషయానికొస్తే, ఈ స్త్రీ తత్వము, ఆధ్యాత్మికత అంటే, ఈ స్త్రీ అనేది ఆల్రెడీ ఒక వెల్ డెవలప్డ్ స్ట్రక్చర్ కాబట్టి, ఇందులో శక్తి నిల్వలు, శక్తి కేంద్రాలు చాలా సునిశితంగా ఉంటాయన్నమాట. 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్' అనే బుక్ చదివారా చాలా మంది? చదివారా మేడం ఎవరన్నా? మేడం నేనైతే చదవలేదండి. వేరేయి చదివాను గానీ, మరి ఎవరైనా ఈ 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్' బుక్‌లో అయితే ఆమె లక్ష్మీమాత చెప్తుందన్నమాట. హ్మ్. సో, ఒక స్త్రీ యొక్క శక్తి ఎలా పెరుగుతుంది, ఏంటి అని. సో, అందులో భాగంగా స్త్రీ యొక్క క్వాలిటీస్ చెప్తారన్నమాట. సో, ఒక స్త్రీ ఎప్పుడు పరిపూర్ణంగా తనని తాను తెలుసుకుంటుంది అంటే, తనలో ఈ అందరిని కలుపుకునే తత్వము, అందరి పట్ల స్నేహ భావన, ఈ ప్రేమ, ఒక పూర్ణాత్మకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ స్త్రీకుంటాయంట మేడం. ఆ బుక్‌లో లక్ష్మీమాత చెప్తారు. ఒక పూర్ణాత్మ, ఒక దైవం అని మనం ఏ విధంగా అయితే భావిస్తామో, దైవానికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఒక స్త్రీలో ఉంటాయన్నమాట. సో, ఆ క్వాలిటీస్ అన్నిటిని మనం పుణికి పుచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి లిబరేషన్ ఉంటుందన్నమాట. సో, ఈ క్వాలిటీస్ అన్నిటిని మనం ఎలా పుచ్చుకుంటామంటే, ఒకే జన్మలో ఎవరికీ ఏది సాధ్యమవ్వదు. సో, ఎన్నో జన్మల్లో మనం కొంచెం కొంచెం ఎదుగుతూ ఈ స్థాయికొస్తామన్నట్టు. మన పత్రి గారి దగ్గరికొచ్చామంటేనే మనకి ఎంతో జ్ఞానము, ఎంతో సాధన ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే, సాధన చేసుకోవడం,
జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం ప్లస్ సేవ చేయడం. ఈ 3 చేయడం వల్లనే మన జీవితానికి ఒక అతి ముఖ్యమైన ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. సో ధ్యానం మాకు ఎక్కువ విషయాలు తెలియదు కదా, మేము ధ్యానం అప్పుడే చెప్పగలమా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో గురువు గారు ఏమంటారంటే, నువ్వు ఈరోజు ధ్యానం చేసుకుంటే నెక్స్ట్ మినిటే వేరే వాళ్ళకి చెప్పేయి అంటారు అనమాట. అంటే ధ్యానం గురించి చెప్పడం ఎంత సులువు చెప్పండి. మనం మన శ్వాస మీద ధ్యాస పెట్టడం అంతే కదా. ఈ మాట తెలియడానికి మనం ఎంతో జ్ఞానము, ఎన్నో వేదాలు తెలియాల్సిన అవసరం లేదు. మనం ప్రాక్టీస్ చేసాము, దానివల్ల మనం లబ్ధి పొందాము అని మనల్ని మనం సంపూర్తిగా విశ్వసించినప్పుడు ఆటోమేటిక్గా మన నోట్లోంచి బయట వాళ్ళకు కూడా ఈ ధ్యానం చేయండి అని చెప్పే అర్హత లభించినట్టు అనమాట. ధ్యానం పట్ల మనకి మొదట గొప్ప అభిప్రాయం కలగాలి, అదే మన క్వాలిఫికేషన్. సో గురువు గారు చెప్పేవాళ్ళు, సదానంద గురువు గారు, మన పిరమిడ్ మాస్టర్స్ ఎలా అంటేవారంటే, వీళ్ళు ధ్యానులు అవ్వడం కాదు, వీళ్ళు మాస్టర్స్ అవుతారు అని చెప్తారనమాట. సదానంద యోగి గారు ఏమన్నారు, పత్రి సార్ దగ్గర ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ధ్యానులు కాదు, మాస్టర్స్. మాస్టర్స్ అంటే ఇంకా తనలాంటి వాళ్ళు కొన్ని వేల మందిని, లక్షల మందిని తయారు చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు ఆల్రెడీ. కాబట్టే మనం పత్రి సార్ దగ్గరికి వచ్చాం. సో అందుకే మన పత్రి సార్ ఏమని పిలుస్తారు, మై డియర్ మాస్టర్స్. మై డియర్ మాస్టర్స్ అంటారు. మై డియర్ మెడిటేటర్స్ అని ఎప్పుడు అన్నాడు సారు. మై డియర్ గాడ్స్, మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. ఫ్రెండ్స్ అనే కాన్సెప్ట్, మాస్టర్ అంటే కూడా మళ్ళీ అదొక హై లెవెల్ స్టెప్ అన్నట్టు. సో ఆ హై లెవెల్ నుంచి మళ్ళీ నార్మల్ చేస్తాడు అనమాట. అందరూ ఫ్రెండ్సే. మళ్ళీ ఈ మైత్రి భావన అన్నిటికంటే భూమి మీద ఎక్కువ ఫ్రీక్వెన్సీతో, అత్యుత్తమమైన ఫ్రీక్వెన్సీతో ఏదైనా ఉంది అంటే అది స్నేహం. అతి పరాకాష్ట చెందిన ఒక ఎమోషన్ భూమి మీద ఉంది అంటే అది స్నేహం. ఆ స్నేహానికే మనం పెద్దపీట వేయాలి. చిన్న పెద్దవాళ్ళైతే నమస్కరిస్తాము, ఎంత గొప్ప వాళ్ళైనా మనం స్నేహంతోనే కలుపుకొని పోతాం. అందరి పట్ల ఒక సమభావన, స్నేహం వల్లే సమభావన వస్తుంది. సమభావన ఏమంటారు భగవద్గీతలో, సమత్వం యోగ ఉచ్యతే అంటారు. అంటే యోగంలో కల్లా ఉచ్చమైన స్థితి ఏమైనా ఉంది అంటే అది సమత్వం. ఈ సమత్వం అనేది మనకి ఫ్రెండ్షిప్ నుంచే వస్తుంది. కాబట్టి సార్ మౌలికంగా మనకి ఈ 3 విషయాలు చెప్పారు, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఈ సమభావన అనేది మనలో అందరి పట్ల ఒక సమభావన కలుగుతుంది. నెక్స్ట్ దేవుళ్ళు అంటే, సో పత్రి సార్ అన్నట్టు తనను తాను దైవంగా తెలుసుకున్నాడు, బట్ అందరినీ కూడా దైవంగానే చూస్తున్నాడు అట్ ద సేమ్ టైం. పచ్చ కామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు మనలో మన దైవత్వాన్ని అనుభవించినప్పుడు ఆ కుక్కలో, పిల్లిలో, మనిషిలో అందరిలో కూడా సేమ్ ఎనర్జీ కనిపిస్తుంది. నాకైతే ఇది ఎక్స్పీరియన్స్ అయింది. మా వారు నన్ను ఒకసారి కుక్క అన్నాడు, నాకు బాగా ఆనందం కలిగింది. ఎందుకంటే కుక్కలో ఉంటే కూడా సేమ్ ఎనర్జీనే ఉంది కదా, మనలో ఉండే ఎనర్జీనే ఉంది కదా. అప్పుడు ఒకలాంటి ఆత్మ పులకింద కలిగింది అనమాట. ఆ ఎనర్జీ సేమ్ అనే భావన, ఫస్ట్ సమభావన కలిగిన ఈ ధ్యాన స్థితిలో మన స్థాయిని పెంచుకున్నప్పుడు సో ఏమవుతుంది, అందరిలో ఆ దైవమే కనిపిస్తుంది. అందరిలో ఆ దైవమే కనిపించినప్పుడు నలుగురితో పాటు నేను ఒక్కనే దేవుడు అనేది అనడానికి లేదు కదా. సో అందరూ దేవుళ్ళే కాబట్టి నేను అందులో ఒక దేవుడిని, అహంకారం రావడానికి అవకాశమే లేదు. ఇంకా మై డియర్ మాస్టర్స్. మై డియర్ మాస్టర్స్ అంటే ఎంతో కొన్ని, ఇప్పుడు ధ్యానం నేర్చుకున్న ప్రతి ఒక్క ధ్యాని ఎన్నో వేల మందికి, లక్షల మందికి కూడా తన ధ్యానాన్ని అందించి వాళ్ళను కూడా ఆత్మ చైతన్యం వైపు అతను నడిపించగలడు. కాబట్టి అతను మాస్టర్ అయ్యాడు అనమాట. ఈ విషయానికి వస్తే అహం అని చెప్పాను కదా ఇంతకుముందు. ఎందుకంటే నేను ఒక్కనే దేవుణ్ణి, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదా అంటే మిగతా వాళ్ళందరూ కూడా దేవుళ్ళే. సో వేరే వాళ్ళలోని దైవత్వాన్ని మనం చూసినప్పుడు మనలోని దైవం అనేది విజృంభిస్తుంది అన్నమాట. అది ప్రాపంచికంగా కళ్ళు తెరుచుకున్నప్పుడు. బట్ ఈ ధ్యాన స్థితిలో మనం ఎటువంటి స్థితిలో మన ఆత్మను మనం ఎక్స్పీరియన్స్ అవుతాము? ఆత్మస్థితి అంటే ఏంటి అసలు? ఆత్మస్థితి అంటే మన ధ్యానంలో మొదటగా మనకు ఒకలాంటి నిశ్శబ్దం అనుభవం కలుగుతుంది.
ఆ తర్వాత ఇంకొంచెం గాఢమైన సాధనలో కొంచెం ఒకలాంటి ఎంటీనెస్ ఫీల్ అవుతాం. ఆ ఎంటీనెస్ ఇంకా గాఢాంతరం సంతరించుకొని ఒక ప్రగాఢమైన శూన్యస్థితిని అనుభూతి చెందుతాం. ఆ ప్రగాఢమైన శూన్యస్థితిలోనే మన ఆత్మ అనేది విరాజిల్లుతుంది. అది ఆత్మ చైతన్య స్థితి అంటే. ఆ విధంగానే మన ఆత్మస్థితిని మనం అందుకుంటాం. ఆత్మ అంటే మనల్ని మనం ఒక సూక్ష్మ శరీరంగా చూసుకోవడం ఆత్మస్థితి కాదు. మనల్ని మనం ఒక శూన్యంగా ధ్యానంలో ఉండిపోగలగడమే ఆత్మస్థితి. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే మన శూన్యస్థితిలో ఉంటామో అప్పుడు మనకి సమయంతో కాలం ఈ ప్రదేశాలతో సంబంధం ఉండదు. సో ఆటోమేటిక్గా మనము 5th డైమెన్షన్కి అప్లిఫ్ట్ అవుతాం. మనం ఎక్కడైనా ఉండొచ్చు, భూమి మీదే ఉండొచ్చు, బట్ మన స్థితి ఎలా ఉంటుందంటే ఒక 5th డైమెన్షన్లో ఎలా ఉంటారో అలా ఉంటాం అనమాట. ఈ 5th డైమెన్షన్లో ఏం ఉంటుంది అంటేనా ఈ సమయ భావన అనేది ఉండదు. ఆత్మ అనేది విశ్వానికి సంబంధించింది. విశ్వంలో సమయం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే భూమి సూర్యుడు కొలమానం ప్రకారమే మనకి ఇక్కడ సమయం ఉంటుంది. ఎప్పుడైతే మనం భూస్థితిని దాటి విశ్వస్థితికి ఆ మహాశూన్యస్థితిని చేరుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ భూస్థితిని దాటుతాం అన్నమాట. భూగ్రహం యొక్క అన్ని ఈ 3 డైమెన్షనల్ స్టేజ్ దాటి 4th అనేది లవ్, 5th అనేది ఈ కాలం లేని స్థితి. ఈ కాలం లేని స్థితిలో మనల్ని మనం ఆత్మగా గుర్తించుకుంటాం. ఆ విధంగా ఎంతో సాధన చేయగా మనల్ని మనము ఆత్మ చైతన్య పదార్థంగా గుర్తు తెచ్చుకుంటాం. సో ఆ విధంగా మనకు తెలిసినప్పుడు అందరినీ కూడా అదే దృష్టితో చూస్తూ ఉంటాం. ఈ ఆత్మ చైతన్యం ఏముంటుంది? ఎప్పుడైతే మనల్ని మనం శూన్యంగా భావించామో మన అహం, ఈగో అనేది కొంచెం కొంచెం డిజాల్వ్ అవుతూ వస్తుంది అనమాట. మెయిన్ టార్గెట్ ఇదే. మన అహంకారాన్ని మనం ఎలా డిజాల్వ్ చేసుకోవాలి? సో అది మన ప్రవర్తన చెప్తుంది అనమాట. సో అందరినీ సమంగా చూసినప్పుడు మన అహంకారం కొంచెం తగ్గుతుంది. అందరినీ నాలా ప్రేమించినప్పుడు అహంకారం తగ్గుతుంది. ఇలా జ్ఞానంతో అహంకారం తగ్గుతుంది. సో ఈ విధంగా మన అహంకారాన్ని మైన్యూట్ లెవెల్లో కూడా తగ్గించుకోగలిగితే, మొత్తం శూన్యం చేసుకోగలిగితే అది మనకు పరిపూర్ణ ఆత్మస్థితి అని. ఆ పరిపూర్ణ ఆత్మస్థితి కలిగాకే మన ఆత్మ విజ్ఞానం అనేది ఎంతో పుంకాలుగా మనకి వస్తుంది. నేను ఉన్నంత వరకు మనకి విశ్వ రచన గురించి, సృష్టి గురించి మనం వినొచ్చు, ఇన్ఫర్మేషన్ వినొచ్చు. అది ఏమవుతుంది, ఎంతో మంది జ్ఞానులు చెప్పిన మాటలు మనం వినడం వల్ల ఏమవుతుంది, మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ దాని గురించి ప్రాక్టికల్గా మనకు తెలియదు. మనకు ప్రాక్టికల్గా తెలియాలి ఒక విషయం గురించి అంటే మనలో ఉన్న ఈ నేనును పూర్తిగా డిజాల్వ్ చేసుకొని డైరెక్ట్ సృష్టితో కనెక్ట్ అయ్యి మనం సృష్టి అనుభవాన్ని, సృష్టి రచన యొక్క అనుభవాన్ని కొంచెం కొంచెం తెలుసుకోవాలన్నమాట. మనకి ఏదైనా కొంచెమైనా జ్ఞానం కలిగింది అంటే మనకు ఆ జ్ఞానంలో ఈ అహం, నేను అనే భావన డిజాల్వ్ చేసేది అయి ఉండాలి అన్నమాట. నాకు ఇంత గొప్ప అనుభవం వచ్చింది కాబట్టి నేను గ్రేట్ అనుకుంటే ఆ అనుభవం దాన్ని నీకు ఇచ్చిందని నువ్వు మిస్లీడ్ చేసినట్టు. అర్థమైందా? సో నాకు ఎన్ని గొప్ప అనుభవాలు తెలుసా అంటారు చాలా మంది. నేను డైరెక్ట్ ఆలోకానికి వెళ్ళొచ్చాను, ఆ మాస్టర్స్తో కలిసి వచ్చాను అంటాం. సో ఇవన్నీ వాళ్ళు మనకి ఎంకరేజ్మెంట్ కోసం, మనకు ఒక చెయ్యి అందించడం కోసము, ఎస్ నువ్వు కరెక్ట్ పాత్లో ఉన్నావు అని తెలియజెప్పడం కోసము మనకి ఇస్తారు మన మీద కరుణతో. సో దాన్ని మనము ఉత్సాహంగా తీసుకొని దాని నుంచి జ్ఞానాన్ని అందుకొని మనల్ని మనం మరింత డిజాల్వ్డ్ స్థితికి తీసుకెళ్ళగలిగే విధంగా అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని నాకు అనుభవం వచ్చింది కాబట్టి నేను గ్రేట్, అందరు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అనేది కరెక్ట్. రెస్పెక్ట్ అనేది సహజం, అంతేగాని నేను గ్రేట్ కాబట్టి అందరు నా దగ్గరికి రండి అనడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో మన యొక్క విలువని మన ఈగోలెస్ స్టేట్ నుంచే మనల్ని పైన మాస్టర్స్ మనల్ని టెస్ట్ చేస్తారనమాట. సో ఇది ఎంతగా డిజాల్వ్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి.
ఈ ఈగో డిజాల్వ్ అయినప్పుడే మన సేవ అనేది ఎదుటి వాళ్ళకు కూడా చేరుతుంది. మనము ఒక పరిపూర్ణ శూన్య స్థితిలో ఒక మంచి భావనతో ఎదుటివాడికి ధ్యానం చెప్తే వాడు ధ్యానం చేయడానికి 2 జన్మలు పట్టొచ్చు కాక, బట్ నీ చెప్పిన మాట వాడికి ఎక్కుతుంది. ఎందుకంటే నువ్వు అంత ప్యూర్గా చెప్తున్నావు కాబట్టి. సో అంత ప్యూరిటీ మనలో ఉండి మనం అతని యొక్క ఆత్మస్థితిని పెంచగలిగితే అది ఎంతో సేవ చేసినట్టే కదా. సో ఒక మనిషిగా పుట్టినందుకు మనం మినిమం ఆ స్టేజ్లో కొంతమంది కన్నా ధ్యానం చెప్పగలగాలి అనేది ప్రతి ఒక్కరూ టార్గెట్ చేసుకోవాలి. చెప్పేటప్పుడు ఎంతో హృదయపూర్వకంగా, కరుణతో, ప్రేమతో, మైత్రితో, బాబు ధ్యానం చేయను ఆయన, చాలా బాగుంటుంది నాయన, మేము కూడా చేస్తున్నాము, మీరు కూడా చేయండి అన్నప్పుడు అతను చేస్తాడు చేయడు అనేది సెకండరీ. బట్ అతని మాటలు, నీ యొక్క ఆదరణ అతని ఆత్మకి కొంచెం శాంతినిస్తుంది. ఏదో ఒక టైంలో ఆలోచించి అతను చేస్తాడు. ఈ జన్మలో చేస్తాడు, లేదంటే ఇంకో జన్మలో చేస్తాడు. చెప్పే విధానం, చెప్పడంలో అతను కనెక్ట్ అయిపోతాడు నీకు. సో ఆ విధంగా మనం వీలైనంత ఎక్కువ మంది ఆత్మలకి మనం ధ్యానం చేసి మన ఆత్మ చైతన్య అనే దీపం వెలిగించుకున్నాం కదా అందరం. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఒక్కొక్క ఆత్మ దీపం అన్నమాట. ఈ దీపంతో ఇక కొన్ని వేల దీపాలు వెలిగించే బాధ్యత అయితే మన మీద, అందరి మీద ఉంది. సో మనం అందరము వెళ్ళి ఒక్కొక్కరికి మనకు పరిచయం అయిన వాళ్ళకి, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి, లేదా మనమే ఏదో ఒక స్కూల్కి వెళ్ళి ఆ చెప్పే విధానంలోనే ఎంతో సహృదయంతో, ప్రేమగా, హాయిగా సంతోషంగా చెప్పండి. ఏం అవ్వదు, హాయిగా వాళ్ళు వింటారు. అప్పుడు చేసినా చేయకపోయినా ఏదో ఒక రోజు అయితే చేస్తారు కదా. అది మన వంతు ప్రయత్నం. ఇంకా ఈ ఆత్మ చైతన్య స్థితి కలిగినాక ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే దాని గురించి ఈ బ్రహ్మ విహారాలని చెప్పారు గురువు గారు. బ్రహ్మ విహారాలు అంటే ఏంటంటే మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. అంటే ఒక బుద్ధుడు, ఒక ఆత్మ చైతన్య స్థితి కలిగిన వ్యక్తి ఈ ప్రాపంచికంగా ఏ విధంగా వ్యవహరిస్తాడు అంటే ఈ 4 విధాలుగా వ్యవహరిస్తాడు అనమాట. ఫస్ట్ది ఏంటి మైత్రి, సెకండ్ది ముదితము, థర్డ్ది కరుణ, 4వది ఉపేక్ష. మైత్రి అనే దానికి అన్నిటికన్నా పెద్ద స్టెప్ వేశారు. సో మైత్రి అంటే సో అందరి పట్ల ఒక మైత్రి. ఇంకా ఎవరితో స్పెషల్గా మైత్రిగా ఉండాలంటే మనకంటే ప్రాపంచికంగా బాగా ఉన్న వాళ్ళతో, అంటే వాళ్ళకి ఒక మంచి జనం ఉండొచ్చు, బంధు జనాలు ఉండొచ్చు, వాళ్ళతో మైత్రి ఉండొచ్చు, మైత్రి పెట్టుకోవాలి. మనకంటే ఎకనామిక్గా హయ్యర్ స్టేజ్లో ఉన్న వాళ్ళతో మైత్రి పెట్టుకోవాలి. సో ఇదంతా అందరితో మైత్రి, శత్రుభావం లేకుండా మైత్రి భావంతో మెలుగుతాడు ఒక బుద్ధుడు. రెండవది ఏంటి ముదితం, మైత్రి, ముదితం. ముదితము అంటే ఇప్పుడు మనం అందరం పిరమిడ్ మాస్టర్స్ కదా. సో మనదంతా ఒక చైతన్య స్థితి, కానీ మనలోనే ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకున్న చైతన్య స్థాయి కన్నా ఇంకొకరికి ఇంకొంచెం ఎక్కువ చైతన్య స్థాయి ఉండొచ్చు, వాళ్ళకి ఇంకా ఎక్కువ జ్ఞానము, ఎక్కువ ఆత్మస్థితి కలిగి ఉండొచ్చు. సో వాళ్ళని చూసి నేను సంతోషపడాలన్నమాట. ఇతనికి ఎంత గొప్ప ఆత్మానుభూతి కలిగింది, ఇతను ఎంత గొప్ప ఆత్మగా ఎదిగాడు, ఎంత గొప్ప సేవ చేస్తున్నాడు అని వాళ్ళ పట్ల మన సంతోషాన్ని వ్యక్తం చేయాలి. అది ముదితం. అంటే ఆధ్యాత్మికంగా మనకన్నా ఉన్నతమైన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని అభినందించాలి, వాళ్ళ పట్ల మన సంతోషాన్ని వ్యక్తం చేయాలన్నమాట. ఇప్పుడు మనం 2 గంటలు కదలకుండా కూర్చొని ధ్యానం చేస్తాం, లేదా 3 గంటలు చేస్తాం అనుకోండి, నిశ్చలంగా ధ్యాన స్థితిలో ఉంటాం. కానీ ఇంకొక అతను 5 గంటలు ధ్యానం చేస్తాడు ఏకదాటిగా, అసలు తెలియకుండా టైంలెస్లో. అంటే అతను చూసినప్పుడు మనకి అతను ఒక టార్గెట్ అవ్వాలి, నేను కూడా ఆయనలా ఇంకా 2 గంటలు ఎక్కువ ధ్యానం చేసి అంత ఆత్మస్థితిని పొందాలి అని ఒక ఇన్స్పిరేషన్ అనమాట. అది అతని పట్ల మన ఆనందం, అతను చూసి మనకి ఆనందం. ఓహో ఇతను ఇంకా గొప్పగా ధ్యానం చేస్తాడు, ఇతనికి ఇంకా గొప్ప అనుభవాలు ఉన్నాయి, ఇతనికి ఇంకా గొప్ప జ్ఞానం ఉంది, వెళ్ళి తెలుసుకోవాలని అతన్ని ఎంతో ఆదరణతో, ఎంతో గొప్ప ఉత్ప్రేరణ అంటారు కదా, ఉత్సాహంతో చూస్తాం అతన్ని. అది అతని పట్ల మన ముదితం, మన సంతోషం. అంటే ఆధ్యాత్మికంగా మనకన్నా ఎక్కువగా ఉన్న వారి పట్ల మనం సంతోషాన్ని వ్యక్తపరచాలి. అరే నాకు అన్ని అనుభవాలు రాలేదే, వాళ్ళకే వచ్చినాయే, వాళ్ళు ఏమన్నా దిగి వచ్చినారా, లేకపోతే నేనేమన్నా
చేయట్లేదా, ఇలాంటి కాంట్రవర్సీలకు వెళ్ళకోకుండా వాళ్ళని చూసి సంతోషిస్తే మనలో కూడా ఏదో ఒక ఛానల్ ఓపెన్ అవుతుంది అనమాట ఆ గ్రేట్నెస్ రీచ్ అవ్వడానికి. అది ముదితం. సో ఫస్ట్ ఏంటి, మనకంగా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళ పట్ల మైత్రి, మనకంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారి పట్ల ముదితము. ముదితం. థర్డ్ది ఉపేక్ష. థర్డ్ది కరుణ. కరుణ ఎవరి పట్ల చూపించాలి, మనకన్నా తక్కువ ఆర్థికంగా ఉన్న వారి పట్ల కరుణ చూపించాలి. అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి అవసరమైంది మన దగ్గర ఉంటే ఇవ్వగలిగేంత కరుణ ఉండాలి వాళ్ళకి మన మీద. మనకైతే వాళ్ళ మీద కరుణ ఉండాలి. మన దగ్గర ఏం లేకపోయినా ఒక ఆధారణమైన పిలుపైనా ఉండాలి. కరుణాభావాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా అయినా ఉండాలి. ఎవరి పట్ల, మనకంటే ప్రాపంచికంగా తక్కువ స్థాయిలో ఉన్న వారి అందరి పట్ల మనము కరుణతో మెలగాలి. అంతేగాని వాళ్ళని తక్కువగా చూడడం, నీచంగా చూడడం అనేది ఒక బుద్ధుడి లక్షణం కాదు. సో వాడు ప్రాపంచికంగా తక్కువగా ఉండొచ్చు, సో అతని పట్ల ఒక కరుణ చూపు, అతనికి ఒక స్వాంతననిస్తాడు. సో నీవు చేయగలిగింది, అతను నీ వరకు వచ్చి నువ్వేమన్నా నిన్ను అడిగితే నువ్వు చేయగలిగింది ఏమైనా కరుణతో ఇవ్వగలిగితే అక్కడికి నీకు ఇంకే దోషం ఉండదు అనమాట. అతను నీ వరకు వచ్చాడంటే, ప్రతి ఒక్కరు నీ వరకు వచ్చారంటే సృష్టి పర్మిట్ చేస్తేనే నీ వరకు వస్తారు. సో అలాంటి అతనికి అంటే మీరు ఒకే చోట ఒకే ప్లేస్ లో ఉన్నారు అంటే అతనికి నీ నుంచి అట్లీస్ట్ కరుణని నువ్వు ఇవ్వగలగాలన్నమాట. లేదా అతనికి సాయం చేసే స్థితిలో ఉంటే సాయం ఇవ్వచ్చు. ఏ విధంగా అయినా సరే అతని పట్ల కరుణతో చేయాలి. అది కరుణ. ఇంకా ఫోర్త్ది వచ్చేసి ఉపేక్ష. ఉపేక్ష అంటే ఆధ్యాత్మికంగా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ పట్ల మనం ప్రవర్తించాల్సిన విధానమే ఈ ఉపేక్ష. ఉపేక్ష అంటే ఇప్పుడు నాన్ వెజ్ తింటూ ఉంటారు వాళ్ళు, అయ్యా బాబు తినద్దని చెప్తాం, మేము వినమంటారు వాళ్ళు. సరే అది ఇష్టం, ఉపేక్ష. వాళ్ళని పట్టుకోకూడదు మనం. లేదు లేదు నువ్వు తినద్దని చెప్తాం, రోజు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాం కదా. సో అట్లా వేరే వాళ్ళ విషయాలు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎంతో ఆనందంగా అనుభవిస్తున్నప్పుడు వాళ్ళ పట్ల మనం ఏ విధంగా ఉండాలి, పట్టి పట్టనట్టు చూడనట్టు, అసలు చూడనట్టే పోవాలన్నమాట. చెప్పాలి ఒకసారి ఇది ధ్యానము, ఇది మా నాన్ వెజ్ తినకూడదు, ఇది జీవించే విధానము అని మనం చెప్తాం. అంతా విని లేదండి మాకు ఇదే బాగుంది, ఇట్లా హాయిగా ఉన్నాం మేము అన్నారు అనుకోండి, వెరీ గుడ్ అమ్మా అని అక్కడి నుంచి నమస్కారం చేసి వాళ్ళ ఉన్నట్టు వాళ్ళ ఉనికిని కూడా మనం ఎక్స్పీరియన్స్ అవ్వనక్కర్లేదన్నమాట. ఉపేక్షతో వెళ్ళిపోవాలి అక్కడి నుంచి, ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థాయిలో వాళ్ళు అట్లే ఉన్నారు, అదే కరెక్ట్. సో ఇప్పుడు మనం వాళ్ళకి ఏమో నేర్పించడం ఇప్పుడు కుదరదు, ఇది కాదు సమయం కాదని ఉపేక్ష వహించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ 4 అనేది బ్రహ్మ విహారాలు అంటారు. సో బ్రహ్మ విహారాలు అంటే ఒక బుద్ధుడు ఈ లోకంలో చరించాల్సిన ఈ 4 పద్ధతులు ఉంటాయి. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ, ఇది గురువు గారు చెప్పారు, మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఈ 4 విధాలుగా జనాలతో వ్యవహరించాలి. మొదటిది మైత్రి. సో అందుకే ఎంతో మంది ట్రస్ట్ మెంబర్లు వచ్చి ఎంతో చేస్తేనే మనకి ఇన్ని పిరమిడ్స్ వచ్చాయి. అంటే సార్ వాళ్ళందరి పట్ల ఎంత స్నేహభావాన్ని, ఎంత మైత్రిని అందించింటే వాళ్ళు వచ్చి ఆ విధంగా రెస్పాండ్ అవ్వగలిగారు కదా. సో అది ఎకానమీ అనేది మనకి యాడ్ అవ్వాలి మన మైత్రితో. సో అదే ఎకానమీ ఉన్న వాళ్ళతో మనకంటే ఇంకా ఎక్కువ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఉన్న వాళ్ళతో, ఇప్పుడు ఒక సొసైటీ ఉంటుంది, మన ఆధ్యాత్మిక సొసైటీ ఒకటి ఉంది, ఇంకొక ఆధ్యాత్మిక సొసైటీ ఉంది, వాళ్ళతో మనం మైత్రితో ఉన్నామనుకో వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చేస్తారు కదా, మన జ్ఞానాన్ని వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు కదా. సో అట్లా ఒక అంటే మనుషులైనా సరే డబ్బైనా సరే వాళ్ళ దగ్గర మంచి పద్ధతిలో ఉన్నారు అంటే వాళ్ళ పట్ల మనం ఆటోమేటిక్గా మైత్రి భావంతోనే ఉంటాం అన్నమాట. లేదు మా సొసైటీ గొప్ప, మీ సొసైటీ తక్కువ అనే మనం ఎవరిని ఎప్పుడు చిన్న చూపు చూడద్దు. వాళ్ళ పట్ల మనం వీలైన ఏ సొసైటీ ఏ ఆధ్యాత్మిక వ్యవస్థ పట్ల అయినా సరే మనము మైత్రితోనే ఉండాలి. వాళ్ళ గురువు వాళ్ళకి ఆ విధంగా నేర్పించారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. మనం వాళ్ళకి స్నేహాన్ని ఇస్తే వాళ్ళు ఒకటో రెండో రోజు చూస్తారు, అరే వీళ్ళకి మనకంటే ఎక్కువ విషయాలు తెలిసే ఎట్లా బా అని ఏదో ఒక రోజు వస్తారు అనమాట. ఆ విధంగానే మన సంస్థ ఇంకా అధికంగా పెరుగుతుంది. దానివల్ల మనకే ప్లస్ కదా, అంటే మన ఈ యొక్క ప్రయత్నంలో ఇంకొంచెం యాడ్ అయినట్టు, ఇంకొంత ఎక్కువ మంది ఆత్మలకి మనం జ్ఞానం బోధించే అవకాశం కలిగినట్టు. ఇది మైత్రి.
సో మైత్రి ముదితము. ముదితం అంటే గొప్ప, మనకంటే గొప్ప మాస్టర్ల పట్ల మన సంతోషం. ఒక వ్యక్తి ఒక ప్రోగ్రామ్ బాగా ఆర్గనైజ్ చేయగలడు, అన్ని విషయాలు చక్కగా ఎక్కడికక్కడ అరేంజ్ చేసినాడు అంటే ఇది అతని స్థాయి, ఎనర్జీ స్థాయి బాగుంది కాబట్టి అన్ని విషయాల పట్ల శ్రద్ధ తీసుకొని ఒక విషయాన్ని నీట్ గా తీసుకురాగలిగినాడు. అంటే అతను ఎంత బాగా చేస్తాడు, ఆ ప్రోగ్రామ్ ని బాగా ఆర్గనైజ్ చేస్తాడు కదా అనే మన ఈ మాట అతనికి సంతోషాన్ని ఇస్తుంది. మనలో కూడా అటువంటి క్వాలిటీ ఏదైనా అవసరం పెరుగుతుంది అనమాట. మనం కూడా అలాంటివి చేయడానికి మనకు తెలియకుండానే మనం కూడా సిద్ధమవుతాం అతన్ని పొగడ్డం ద్వారా. సో అది అన్నమాట ముదితము. నెక్స్ట్ కరుణ. కరుణ అంటే ప్రాపంచికంగా మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల కరుణ, ఆధ్యాత్మికంగా మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల ఉపేక్ష అనమాట. కొంతమంది మూలాధార చక్రంలోనే ఉంటారు, వాళ్ళకి ధ్యానం చెప్పినా ఎక్కదు. సో ధ్యానం చేయడానికి మినిమం మణిపూర్గం దాటి అనాహతకు వస్తే మాటలు వింటాడు, అంతవరకు వినడు. సో అలాంటి వాళ్ళకి నువ్వు ధ్యానం అని ఎంత చెప్తాం చెప్పండి. సో అది కూడా పాసిబుల్ అవ్వదు కాబట్టి వాళ్ళని చూసి ఓకే ఎంజాయ్ చేసుకోవడానికి ఉపేక్షతో ఉండాలి. ఇంకా ఏమైనా ఇంకా దేని గురించి అయినా చెప్పమంటారా మేడం? చెప్పండి మేడం, ఇంకా పావుగంట ఉందండి. మీ పత్రి సార్ మీకున్న అనుభవాలు ఏదన్నా ఒకటి చెప్పండి మేడం. ఓకే మేడం. సో గురువు గారిని కలిసాక ఇంకా జీవితం అనేది చాలా నాకు ఈజీ అయిపోయింది అనమాట. అంతకుముందు ఎటు వెళ్ళాలి ఏం తెలియ, డ్రీమ్స్ లో కూడా ఎటో వెళ్తున్నట్లు, ఏ దారి తెలియనట్టు కనిపించేది. కానీ గురువు గారిని కలిసాక ఒక సాఫీగా సాగుతున్నట్టు, ఇంకా జీవితంలో ఏం డోకా లేదు అన్న ఒక భరోసా అయితే వచ్చింది. ఎందుకంటే మనకు మార్గదర్శకుడు ముందున్నాడు, గమ్యం చేరుతాం, ఇంకా భయం ఎందుకు. ఒకసారి ట్రైన్ లో ఎక్కి కూర్చున్నాక ఆ ట్రైన్ దిగకుండా ఉండడమే మనం చేయాల్సిన పని. ఈ పిరమిడ్ మూమెంట్ లోకి వచ్చాక మనం మన ధ్యానం మనం చేసుకుంటూ మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన చివరి శ్వాసలో మనము ఉన్నత లోకాలకే వెళ్తాం అనేది ఘంటాపదంగా నాకు అర్థమైంది. కాబట్టి హాయిగా మన జీవితాన్ని మనం సాగించుకుంటూ ముందుకెళ్ళడమే పని. ఇంకా దీంట్లో మనతో నేను అందరికీ వెళ్ళి ధ్యానం చెప్పను, బట్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ అయితే ధ్యానం చెప్తా. మా వారు అయితే ఇంకా అందరి స్కూళ్ళకి, వేరే పార్కులకి, ప్లేస్లకు కూడా వెళ్ళి అందరికి వెళ్ళి ధ్యానం చెప్తారు. సో అదొక ప్లస్ పాయింట్ అనమాట. మా వారు నేను ఇద్దరము పత్రి సారు శిష్యులమే కాబట్టి సార్ గురించి మాట్లాడుకుంటాం, సార్ చెప్పే జ్ఞానమే వింటా ఉంటాం, సార్నే తలుచుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధంగా కలగడం అనేది నిజంగా సార్ నాకు ఇచ్చిన మహాభాగ్యం. ఎందుకంటే సత్సంగం అనేది చాలా గొప్ప విషయం. అలాంటిది నాకన్నా సీనియర్ మాస్టర్ మా వారు. ఆయన 96 లోనే పత్రి సార్తో తిరిగారు. సో ఇంకా సార్తో దగ్గరగా ఉండి ఆయన ఎలా ఉంటారు ఏంటి అన్ని విషయాలు చెప్పుకుంటూ, ఇంకా నాకు ఏదో చిన్న కష్టం వచ్చినా కూడా నేను హాస్టల్గా సార్కి చెప్పడం, ఆయన అని వినడం, అది వెంటనే సాల్వ్ అవ్వడం, ఇలాగే జరిగింది చాలా సార్లు. ఇంకా ఒకసారి మేము తిరుమలలో ట్రెక్కింగ్ వెళ్ళాము. ధ్యానంకి వచ్చిన కొత్తల్లో తిరుమల ట్రెక్కింగ్ వెళ్ళాము సార్తో. బాగా రెడీ అయ్యి ఒక బండ మీద కూర్చొని ఉన్నాను అనమాట. కూర్చొని ధ్యానం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాను. అప్పుడు పత్రి సారి ఫ్లూట్ వినిపించింది. అసలు ఎట్లా అంటే ఆ ఒక స్వరం విన్న నాగుపాం లాగా టక్కున నా శరీరం లేచి సార్ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే అంత ఆకర్షణ శక్తి ఆయనకి ఉందన్నమాట. సార్ దగ్గరికి వెళ్ళి సార్ని గట్టిగా పట్టుకున్నాను అనమాట. అప్పుడు ఓకే ఓకే అంటే సార్ అప్పుడు దగ్గర తీసుకున్నారు. ఇంకోసారి మా ఇద్దరికి ఫోటో దిగయ్యాను తిరుపతిలోనే. ఒకసారి సార్ నన్ను గట్టిగా ఇట్లా పట్టుకున్నాడు. సో నిజంగా అప్పుడైతే నేను అనుభవించిన ఆనందం వర్ణనాతీతం. ఒక రాధాకృష్ణుడి ప్రేమ ఎలా ఉంటుందో నాకు ఆ క్షణంలో, సార్ని పట్టుకుంటే అది ఒక శరీరము అని నాకేం అనిపించలేదు. రెండు ఎనర్జీస్ లో ఒక గొప్ప ఆత్మానుభూతి అనేది నాకు గురువు గారు ఆ క్షణంలో ప్రసాదించారు. అది ఇంకా నాకు చాలా అనిపించింది నాకు. సో ఆ విధంగా సార్ ప్రతిసారి ఆదరించేవాళ్ళు. ఎప్పుడు కనిపించినా సారే పలకరిస్తారు ఫస్ట్. ఏం మేడం హౌ ఆర్ యు అంటారు. అంత ఫైన్ సార్ అంటే ఓకే. సో
ఈ విధమైన అనుభవాలు. కానీ సార్ హైదరాబాద్ లో వచ్చినప్పుడల్లా వెళ్ళి కలుస్తుంటారు. నెలకు ఒక్కసారన్నా సార్ని కలవాల్సిందే. సార్ని కలిస్తేనే అమ్మాయి అనిపిస్తుంది నాకు. అంటే ఆ ఎనర్జీస్ లో, ఆ ప్రేమలో అట్లా ఆయన దగ్గర కామ్గా కూర్చుంటారు. నేనేం మాట్లాడను సార్తో బేసిక్ గా. సారే ఏం మేడం సంగతులు అంటారు. అంతా ఫైన్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటే ఓకే అంటారు. ఇంకా కూర్చోమంటారు, లేదా కాళ్ళు ఒత్తుతా పక్కనే కూర్చుంటాను నేను. ఆ ప్లేస్ కోసమే ఎంతో తపన పడుతూ ఉంటాను. ఇంతకు ముందు అయితే సార్ బాగా వచ్చేవాళ్ళు, అవైలబిలిటీలో ఉండేవాళ్ళు కాబట్టి కనీసం నెలలో ఒకసారైనా వెళ్ళి సార్ని కలిసి వస్తూ ఉండేవాళ్ళం. సో ఆ విధంగా సార్ సాంగత్యాన్ని ఎంతో గొప్పగానే అనుభూతి చెందాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా మేడం? ఓకే మేడం. మిగతా ఓకే అండి. మిగతా వాళ్ళు అంటే కొత్త వాళ్ళు ఉంటారు మేడం గారు, కొంచెం ధ్యానం గురించి పరిచయం చెయ్యండి. ఎవరో